నైన్త్ క్లాస్ హిందీ కొత్త టెక్స్టు స్పర్శలో కావ్యఖండ్లో అయితే 5వ పాఠం, మామూలుగా అయితే 10వ పాఠం అన్నమాట. అరుణ్ కమల్ గారు రచించినటువంటి కవిత నయే ఇలాకేమే. దీన్ని చక్కగా తెలుగులో అర్థంతో పాటు రాగయుక్తంగా కూడా పాడుకున్నాం. ఇప్పుడు ఈ అరుణ్ కమల్ గారు దీంట్లో ఇంకొక పాఠాన్ని కూడా రచించారు. అదేంటంటే ఖుషబూ రచతే హై హాత్. ఈ ఖుష్బూ రచతే హై హాత్ అనేది ఏంటంటే, ఎవరైతే మనకి సంతోషాలని సువాసనల్ని పంచిపెడుతూ ఉన్నారో ఆ జాతి వాళ్ళంతా కూడా ఎంతో మురికివాడల్లోనూ దుర్భరమైనటువంటి జీవితాల్లో గడుపుతూ మనందరికీ కూడా సుగంధాన్ని పంచిపెడుతున్నారు. మరి ఈ సమాజం అటువంటి వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తోంది, ఇది ఎప్పటిదాకా అని మన కవి అరుణ్ కమల్ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఖుష్బూ రచతే హై హాత్ దీన్ని గేయ రూపంలో పాడుకుందాం పాటలాగా. తర్వాత దీని అర్థాన్ని కూడా తెలుగులో చక్కగా వివరించుకొని చెప్పుకుందాం. कई गलियों के बीच कई नालों के पार, कई गलियों के बीच कई नालों के पार, कूड़े करकट के ढेरों के बाद बदबू से फटाते जाते, बदबू से फटते जाते, इस टोले के अंदर, इस टोले के अंदर, खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ, कई गलियों के बीच कई नालों के पार, खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ, उभरी नसों वाले हाथ, घिसे नाखूनों वाले हाथ, उभरी नसों वाले हाथ, घिसे नाखूनों वाले हाथ, पीपल के पत्ते से, पीपल के पत्ते से नए नए हाथ, नए नए हाथ, जूही की डाल से, जूही की डाल से
खुशबूदार हाथ, खुशबूदार हाथ, गंदे कटे पीटे हाथ, गंदे कटे पीटे हाथ, जख्म से फटे हुए हाथ, जख्म से फटे हुए हाथ, खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ, कई गलियों के बीच, कई नालों के पार, खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ, यहीं इस गली में बनती है, यहीं इस गली में बनती है, मुल्क की मशहूर अगरबत्तियाँ, मुल्क की मशहूर अगरबत्तियाँ, इन्हीं गंदे मोहल्लों के, इन्हीं गंदे मोहल्लों के गंदे लोग बनाते हैं, गंदे लोग बनाते हैं, केवड़ा गुलाब खस और, केवड़ा गुलाब खस और, रता रानी अगरबत्तियाँ, रत रानी अगरबत्तियाँ, दुनिया की सारी गंदगी, दुनिया की सारी गंदगी के बीच, दुनिया की सारी खुशबू, दुनिया की सारी खुशबू रचते रहते हैं हाथ, रचते रहते हैं हाथ, खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ, कई गलियों के बीच, कई नालों के पार, कई गलियों के बीच, कई नालों के पार, खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ, खुशबू रचते हैं हाथ। ఇప్పుడు ఈ కవితకి తెలుగులో అర్థాన్ని కూడా మనం చెప్పుకుందాం. కయి గలియోं के बीच
కయి నాలోంకే పార్. గలి అంటే ఏంటి? గొంతు లేకపోతే సందు, చిన్న చిన్న సందులు గొంతులు అనమాట. కయి గలియోంకే బీచ్, అట్లాంటి సన్న సన్న గొంతులు సందుల్లోంచి దాటి వెళ్ళిన మధ్యలో కయి గలియోంకే బీచ్, అలాంటి సన్న సన్న ఇరుకు రోడ్లు సందులు గొంతులు మధ్యలో కయి నాలోంకే పార్. నాల అంటే కాలువ, కాలువలు అంటే మురుగు కాలువలు అనమాట. ఆ మురుగు కాలువలన్నీ కూడా దాటివేసిన తర్వాత కూడే కర్కట్కే ఢేరోంకే బాద్, సందులు గొంతుల మధ్యలో మురుగు కాలువలన్నీ దాటిన తర్వాత కూడే కర్కట్ అంటే చెత్త కుప్పలు అనమాట. ఢేరోంకే బాద్, చెత్త కుప్పల తరువాత బదబూసే ఫడ్తే జాతే ఇస్ ఠోలేకే అందర్. బదబు అంటే దుర్వాసన అనమాట. ఖుషుబుకి ఆపోజిట్ వర్డ్ బదబు అనమాట. ఆ బదబు అంటే దుర్వాసనతో ముక్కులు పగిలిపోతున్నాయి అని అనుకుంటాం మనం. అలాంటి ఆ దుర్వాసనలు వస్తూ ఉన్నటువంటి ఇసు టోలేకే అందరు. టోలే అంటే ఏంటి? చిన్న బస్తీ అనమాట. ఆ గుడిసెల్లో ఉండేటటువంటి వాళ్ళు అనమాట. ఆ చిన్న బస్తీ లోపల ఖుషబు రచతే హై హాత్. హాత్ అంటే చేతులు, ఖుషబు అంటే సువాసన అనమాట. బదబు అంటే దుర్వాసన, ఖుషబు అంటే సువాసన అనమాట. సువాసనల్ని తయారు చేసేటటువంటి, మంచి సువాసనలు ఇచ్చే వస్తువుల్ని తయారు చేసేటటువంటి చేతులు అక్కడ ఉన్నాయి. ఎక్కడున్నాయి? గలియోంకే బీచ్, ఆ సందులు గొంతుల మధ్యలో. నాలోంకే పార్, కాలువలన్నీ మురుగు కాలువలన్నీ దాటిన తర్వాత కూడే కర్కట్కే ఢేరోంకే బాద్, చెత్తా చెదారం అంటే మనమంతా ఊళ్ళో చెత్త అంతా తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాం? ఊరు బయట. అవి రాసులు రాసులుగా పెరిగిపోతాయి. అక్కడ నుండి భయంకరమైనటువంటి దుర్గంధం వస్తూ ఉంటుంది, చెడు వాసనలు. మరి అలా ముక్కులు పగిలిపోతున్నాయి అని మనమైతే ముక్కులు మూసుకుంటాం. కానీ అలాంటి ప్రాంతాల్లో అటువంటి బస్తీ లోపల, అందర్ అంటే లోపల అనమాట, మంచి సువాసనలను ఇచ్చేటటువంటివి తయారు చేసేటటువంటి చేతులు అక్కడ ఉన్నాయి. అంటే అక్కడ తయారు చేసేటటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు అన్నారు. మరి వాళ్ళు అంత దుర్గంధంలో ఉంటూ ప్రపంచానికే సువాసనలు వెదజల్లేటటువంటి ఆ వస్తువుల్ని తయారు చేస్తూ ఉన్నారంట, అంత మురికి వాడల్లో ఉంటూ. ఉభరీ నసం వాలే హాత్. అయితే మరి అవి తయారు చేసే చేతులు ఎలా ఉన్నాయి అని అంటున్నాడు. ఎలా ఉన్నాయంట? వాళ్ళు ఉండే ప్లేస్ ఏమో మురికి వాడలు, సందులు గొంతుల మధ్యలో, తర్వాత చెత్త కుప్పలు దాటిన తర్వాత భయంకరమైనటువంటి దుర్వాసనలు వచ్చేటటువంటి ప్లేస్లో తయారు చేస్తున్నారు. అయితే మరి ఆ తయారు చేసేటటువంటి చేతులు ఎలా ఉన్నాయంటే ఉభరీ నసం వాలే. నస్ అంటే ఏంటి? నరం అనమాట. ఉభర్న అంటే పైకి ఉబ్బి ఉండటం. నరాలు పైకి ఉబ్బి ఉన్నటువంటి చేతులు అంట. నరాలు సహజంగా పైకి ఉబ్బి ఎవరికి ఉంటాయంటే ఏజ్డ్ పీపుల్కి, ముసలి వాళ్ళకి ఉంటాయన్నమాట. ముసలి వాళ్ళకే మనకి పైకి నరాలన్నీ ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. మామూలు యంగర్స్కి కానీ పిల్లలకు కానీ కనిపించవు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఉభరీ నసం వాలే హార్ట్ అంటే ముసలి వాళ్ళు, వృద్ధులు కూడా అక్కడ పని చేస్తున్నారు. గిసే నాకూనో వాలే హాత్. నాకూన్ అంటే గోల్డ్ అనమాట. మామూలుగా ఇళ్లల్లో పనులు చేసుకునే వాళ్ళ గోళ్ళు వేరుగా ఉంటాయి. మరి బయట కూలి పనులు అట్లా చేసుకునే వాళ్ళ గోళ్ళు అవి నీట్గా ఉండవు అన్నమాట. అట్లా గీతలు గీతలుగా వంకర్ల పోటు అలా ఉన్నటువంటి గోళ్ళ వాళ్ళు, అంటే కూలి పని చేసుకునేటటువంటి మజ్దూర్ కూలీ వాళ్ళు. ఇంకా ఎవరంట? పీపల్కి పత్తేసే నయే నయే హాత్. పీపల్ అంటే ఏంటి? రావి చెట్టు. రావి చెట్టు యొక్క పత్తే అంటే ఆకులు. పత్తేసే నయే నయే హార్ట్, రావి చెట్టు యొక్క చిగుళ్ళు లేకపోతే లేత ఆకులు అనమాట. ఆ లేత ఆకులు లాంటి కొత్త కొత్త చేతులు, కొత్త కొత్త ఆకులు లాంటి చేతులు. అంటే ఆ చేతులు ఏంటి? సుకుమారంగా ఉంటాయన్నమాట. మన లేత ఆకు ఎంత మృదువుగా ఉంటుంది అలా ఉన్నటువంటి చేతులు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? చిన్న పిల్లలు అనమాట. చిన్న పిల్లల చేతులు మృదువుగా ఉంటాయన్నమాట. అలాంటి చేతులు అంటే ఇక్కడ ముసలి వాళ్ళు చేస్తున్నారు, కూలి పనులు చేసుకునేటటువంటి కష్టపడి చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. మరి లేత చిగురుటాకులు, రావి చిగురుటాకులు లాంటి చేతులు ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల చేతులు కూడా ఉన్నాయి. ఇంకా ఎవరున్నారట?
జుహీ కీ డాల్ సే ఖుష్బూదార్ హాత్. జుహీ అంటే సన్నజాజి, సన్నజాజి కొమ్మ అంటే తీగ అనమాట. సన్నజాజి తీగకు సువాసనలు వెదజల్లే చేతులు అంటే ఏంటంటే ఇది యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. ఇక్కడ కవి చెప్పటం సన్నజాజి తీగల్లాంటి సువాసన వచ్చేటటువంటి చేతులు అంటే యుక్త వయసులో ఉన్నటువంటి యువతి యువకులు. గండే కటే పిటే హాత్, మురికిగా ఉన్నటువంటి చేతులు. జఖం సే ఫటే హుయే హాత్, జఖం అంటే గాయాలు. మరి కొంతమంది రాళ్ళు రప్పలు బరువైనటువంటి పనులు అట్లా చేస్తూ ఉంటారు కదా, పొలుగులతోటి పారలతోటి. అలాంటప్పుడు చేతులకి గాయాలు కూడా అవుతాయి అన్నమాట. గాయాలతో ఉన్నటువంటి చేతులు, మురికిగా ఉన్నటువంటి చేతులు, ఖుషబూ రచతే హై హాత్, అలాంటి చేతులు సువాసనలు వెదజల్లే వస్తువుల్ని తయారు చేస్తూ ఉన్నారట. మరి ఎవరెవరు చేస్తున్నారనుకున్నారు? ఫస్ట్ పద్యంలో మనకి ఇక్కడ వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతాన్ని గురించి వర్ణించారనమాట. వాళ్ళు ఎటువంటి ప్రాంతాల్లో ఎంత దుర్గంధమైనటువంటి ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఎలా నివసిస్తున్నారో మనకి చెప్పాడు. ఇప్పుడు రెండవ పద్యంలో ఏం చెప్తున్నారు? ఎటువంటి వాళ్ళు ఆ వస్తువుల్ని తయారు చేస్తున్నారు, ఎటువంటి చేతులు చేస్తున్నాయి. ముసలి వాళ్ళు ఉన్నారు, అందుట్లో పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, సుకుమారమైనటువంటి చేతులు కలిగినటువంటి చిన్నపిల్లలు ఉన్నారు, అట్లాగే యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళ చేతులు ఉన్నాయి, అక్కడ గాయాలతో ఉన్నటువంటి చేతులు ఉన్నాయి, మురికి తోళ్ళైపోయినటువంటి చేతులు ఉన్నాయట. వాళ్ళందరూ కలిసి ప్రపంచానికి సుగంధాలు వెదజల్లేటటువంటి వస్తువుల్ని రచిస్తూ ఉన్నారు, సృష్టిస్తూ ఉన్నారు, అంటే చేస్తూ ఉన్నారట. మూడో దానికి వెళ్దాం. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి మూడో పద్యంలో వస్తుంది. యహీ ఇస్ గలీ మే బన్తీ హై, ఇక్కడే ఈ సందులోనే తయారవుతున్నాయి. ఏంటంట? ముల్కకి మషహూర్ అగరబత్తియా, దేశంలోనే మషహూర్ ప్రఖ్యాతి చెందినటువంటి అగరబత్తీలు ఇక్కడ తయారు చేస్తుందన్నమాట. इन्हीं गंदे मोहल्लों के गंदे लोग बनाते हैं केवड़ा, गुलाब, खस और रतरानी అగరబత్తియా. మరి ఈ భయంకరమైనటువంటి దుర్గంధంలో, ఈ దుర్గంధమైన వీధుల్లో, అలాగే మురికిగా ఉన్నటువంటి ఆ చేతులతోటి అట్లాంటి వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారట? కేవడ అంటే మొగలి పువ్వు మంచి సువాసన వస్తుంది, త్రాచుపాములు కూడా వస్తాయట. అలాగే గులాబీ పూలు, ఖస్ అంటే ఇది ఒక రకమైనటువంటి గడ్డి మొక్క, కానీ మంచి సువాసన వస్తుందన్నమాట అది. తర్వాత రాతరాణి అంటే మనకి నైట్ క్వీన్ అంటారు. ఆ చెట్టు ఏమవుతుందంటే సాయంత్రం పూట మాత్రమే పూలు చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. అది సాయంత్రం పూట మాత్రమే వికసించుకుంటాయి, అందుకని వాటికి నైట్ క్వీన్ అని పేరు అనమాట. కాకపోతే మంచి సువాసన వస్తాయి అన్నమాట. అలాంటి అగరబత్తీలు ఇక్కడ తయారు చేస్తున్నారన్నమాట. మొగలి, గులాబీ, సువాసన భరితమైనటువంటి గడ్డి, నైట్ క్వీన్, అలాంటి మంచి మంచి సువాసనలు వచ్చేటటువంటి అగరబత్తీలు తయారు చేస్తున్నారు. దునియాకి సారీ గందకి కే పీచ్ దునియాకి సారీ ఖుష్బూ రచతే రహతే హై హాత్, ప్రపంచంలో ఉన్నటువంటి మురికి చెత్తా చెదారంలోంచి ప్రపంచంలోనే మంచి సువాసనలు వెదజల్లేటటువంటి ఈ వస్తువుల్ని తయారు చేయటము జరుగుతూ ఉంది అని చెప్తున్నారు అన్నమాట. ఖుష్బూ రచతే హై హాత్, ఇలా మనకి సువాసనలు వెదజల్లే వస్తువుల్ని తయారు చేస్తున్నారు అని చెప్పి కవి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ మరి మొదటి పద్యంలోనేమో వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారు, ఎంత దుర్గంధమైనటువంటి ఆ వీధుల్లో, ఆ మురుగు కాలువల దగ్గర, ఆ చెత్త కుప్పల దగ్గర వాళ్ళు ఉంటున్నారో, ఎంత దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారో, మరి వాళ్ళ జీవితానికి జీవనోపాధిగా అక్కడ వాళ్ళు చేసేది ఏంటంటే అగరబత్తి తయారు చేయటము. మరి ఆ అగరబత్తీలు అంత సువాసన వస్తూ ఉంటాయి అన్నమాట. మరి అది చేసేదేమో మురికివాడల్లో అనమాట. అయితే మరి ఎవరెవరు చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ రెండో పద్యంలో చెప్తున్నారు.
ఎవరు చేస్తున్నారు? అందుట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, కోలే వాళ్ళు ఉన్నారు, సుకుమారమైన చేతులు కలిగినటువంటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, యుక్త వయసులో ఉన్నటువంటి యువతీ యువకులు ఉన్నారు, అట్లాగే చేతికి గాయాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి సువాసనలు వెదజల్లేటటువంటి వస్తువుల్ని తయారు చేస్తున్నారు. మరి వాళ్ళు ఏ వస్తువుల్ని తయారు చేస్తున్నారు అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధికెక్కినటువంటి అగరబత్తుని తయారు చేస్తున్నారట. అవి ఎలాంటి సువాసనలు వస్తూ ఉన్నాయంటే గులాబీ, సువాసన భరితమైనటువంటి మొగలి, గడ్డి, తర్వాత నైట్ క్వీన్, ఇంత గొప్ప గొప్ప మంచి సువాసనలు వెదజల్లేటటువంటి అగరబత్తీల్ని వీళ్ళు తయారు చేస్తున్నారంట. ప్రపంచంలో ఉన్న మురికంతా ఎక్కడైతే ఉందో అట్లాగే ఆ మురికిలో మధ్యలో ఇంచే ప్రపంచంలో అతి సువాసన భరితమైనటువంటి ఈ వస్తువుల్ని కూడా తయారు చేస్తూ ఉన్నటువంటి ఇట్లా ఖుష్బూ రచతే హై హాత్, ఖుష్బూ రచతే హై హాత్ అని చెప్పి మనకి ఇక్కడ అరుణ్ కమల్ గారు చాలా చక్కగా వాళ్ళ యొక్క పరిస్థితిని మనకి చెప్తున్నారు. మరి ఇలాంటి సమాజం చేత ఉపేక్షించబడి దూరాన ఊరు బయట ఎక్కడో చెత్త కుప్పల్లో ఉండేటటువంటి వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి అని చెప్పి మరి వాళ్ళు ఆ మురికి వాడల్లో చేసినటువంటి ఆ వస్తువుల్ని మనం ఎంతో పవిత్రంగా తీసుకొచ్చి ఇక్కడ దేవుడికి వెలిగించి పెట్టుకుంటూ ఉంటాం. మరి ధూపం వేసుకుంటూ ఉంటాము. అది అబ్బా ఎంత మంచి సువాసన వస్తుంది అని మనం అనుకుంటుంటాం. కానీ అది తయారు చేసే వాళ్ళ యొక్క జీవితాలు ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో అక్కడ జీవిస్తున్నారు అనేది మనకి కళ్ళకు కట్టినట్టుగా అరుణ్ కమల్ గారు ఇక్కడ చాలా చక్కగా వర్ణించారనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొంతమందికి ఈ వీడియో లెసను వినేటటువంటి అవకాశాన్ని కల్పించండి. అలాగే 9th క్లాస్ అన్ని లెసన్స్ కూడా నోట్సు, తెలుగులో ఎక్స్ప్లెనేషను, అలాగే పద్య భాగం వచ్చేటప్పటికి రాగయుక్తంగా ఎవ్వరూ పాడని విధంగా పాటగా పాడటం, ఇవన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంది, హిందీ లెటర్స్ అని. దాన్ని ఓపెన్ చేసుకుంటే మీకు ఈ హిందీ సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. అట్లాగే ఇంకా కొన్ని వీడియోస్ కూడా దాంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా ప్లేలిస్ట్లు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అవి మీరు చూసి నేర్చుకోవచ్చు. వర్ణమాల అవన్నీ కూడా చాలా ఈజీగా నేర్పించడం జరిగిందనమాట. ధన్యవాదాలు.